హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మనం డిష్ వాష్ లిక్విడ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో చాలా బాగా పోతుందండి, జిడ్డు మురికి మనకి చాలా బాగా పోతుంది. ఎందుకంటే నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో నేను ఓన్గా క్రియేట్ చేసుకొని నేను యూజ్ చేస్తున్నాను అండి. సో దానికి ఏమేమి మనకి యూజ్ అవుతాయి అంటే, సో ఇవన్నీ మొత్తం మనకి కెమికల్ షాప్లో ఉంటాయండి. మీకు దగ్గరలో ఉన్న కెమికల్ షాప్కి వెళ్ళి ఇవి కానీ అడిగితే ఇవి ఇస్తారండి. ఫస్ట్ ఏమేమి యూజ్ అవుతాయంటే, ఫస్ట్ ఎస్ఎల్ఈఎస్ అండి. సో సిడిఈఏ, లప్సా, గ్లిజరిన్, కామన్ సాల్ట్, క్యాస్టిక్ సోడా అండి. ఇవి మొత్తం యూజ్ అవుతాయండి. సో ఫస్ట్ వచ్చేది ఎస్ఎల్ఈఎస్ అండి. సో మెయిన్ చాలా వాటిలో మనం ఏంటంటే ఎస్ఎల్ఈఎస్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చి సిడిఈఏ లేకుంటే ఏఓఎస్ అని యూజ్ చేసండి. కొంచెం నూరగా వాటికి రావడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చి మనకి లప్సా అండి, లేదా యాసిడ్ సిలరీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇదేనండి. నెక్స్ట్ వచ్చి మనకి గ్లిజరిన్ అండి, కొంచెం హ్యాండ్స్ సాఫ్ట్గా రావడానికి ఇవి మనకి గ్లిజరిన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి కామన్ సాల్ట్ అండి, సో కొంచెం థిక్గా రావడానికి. ఇది వచ్చి క్యాస్టిక్ సోడా అండి. సో మనం క్యాస్టిక్ సోడాని మనం లిక్విడ్గా యూజ్ చేస్తాము. ఇది వచ్చి మనకు కలర్ సోడా అండి, ఫుడ్ కలరు. మీకు ఏం కావాలో ఫుడ్ కలరు నేను ఎల్లో యూజ్ చేస్తాను. సో అందుకని నేను ఎల్లో అయితే తీసుకున్నానండి. సో ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్తానండి. సో ఇది నేను 1 ml అండి, అంటే 1 లీటర్కి అయితే నేను క్రియేట్ చేస్తున్నాను మొత్తము డిష్ వాష్ లిక్విడ్. ఫస్ట్ వచ్చి మీరు 120 ml ఎస్ఈఎల్ఎస్కి 240 ml వాటర్ అయితే తీసుకోవాలండి. సో 30 ml లప్సాకి 120 ml వాటర్ అయితే యాడ్ చేయాలి. సో నేను వచ్చి ఇది 1 లీటర్కి 1 లీటర్ డిష్ వాష్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి మనం 120 ml ఎస్ఎల్ఈఎస్కి 240 వాటర్ యాడ్ చేస్తున్నామండి. ఇది వచ్చి మనకి మీరు చూస్తున్నారు కదా బ్లూరు, ఇది వచ్చి 240 ml వాటర్ అండి. ఈ 240 ml వాటర్లో నేను వచ్చి 120 ml ఎస్ఎల్ఎస్ అయితే యాడ్ చేస్తానండి. సో మనకి ఇది వచ్చి 50 ml. సో నేను ఏంటంటే 2 టైమ్స్ యూజ్ చేసి 50 యూజ్ చేసి ఒక 20 ml అయితే యాడ్ చేస్తాను. ఇది వచ్చి మనకి 50 ml కప్ అండి. సో మొత్తం వచ్చి 240 ml ఎస్ఎల్ఎస్కి, సో మనం వచ్చి 120 ml ఎస్ఎల్ఎస్కి 240 ml వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. స్లోగా అయితే యాడ్ చేయాలండి. సో నురగ రాకుండా అయితే యాడ్ చేయండి. మీరు ఇది చేసేటప్పుడు హ్యాండ్కి గ్లౌజు, సో మాస్క్, స్పెక్స్ అయితే పెట్టుకోండి. సో కొంచెం అంటే వీటిల్లో డేంజర్ అయితే ఏం కాదండి. కొంచెం లప్సా వచ్చి క్యాస్టిక్ సోడా, ఈ రెండు కొంచెం మనకి డేంజర్ అంటే కొంచెం దూరంగా ఉండాలండి. సో కళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. సో మీరు ఇది పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అయితే హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని కొంచెం కళ్ళకైతే దూరంగా పెట్టుకోండి. సో స్పెక్స్ అయితే పెట్టుకోండి, మాస్క్ కూడా పెట్టుకోండి కంపల్సరీ. సో ఇవి కొంచెం స్లరీ యాసిడ్ స్లరీ ఏంటంటే కొంచెం యాసిడ్ టైప్ ఉంటాయి. ఇది వచ్చి మనకి ఫస్ట్ బ్లూ డబ్బా వచ్చి మనకి ఎస్ఎల్ఎస్ అండి. సో ఇది వచ్చి రెడ్ది వచ్చి మనం లప్సా యాడ్ చేస్తున్నాము. యాసిడ్ స్లరీ 30 ml యాడ్ చేస్తున్నాము అండి 120 ml వాటర్కి. సో మీరు ఎలా యాడ్ చేస్తారంటే చాలా స్లోగా యాడ్ చేసుకోండి. సో అంటే మనకి నొరక రాకుండా యాడ్ చేసుకోండి. సో మీకు దగ్గరలో మీకు ఇలాంటిది ఉన్నా కానీ మీరు ఇది అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. ప్లాస్టిక్ది ఉన్న మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ది అయితే యూజ్ చేయండి. సో నా దగ్గర అయితే ప్లాస్టిక్ అయితే లేదు, సో అందుకని నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో మీరైతే ప్లాస్టిక్ది అయితే యూజ్ చేయండి. సో ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఈ ఎస్ఎల్ఈఎస్కి ఈ లప్సా అనేది యాడ్ చేస్తామండి. స్లోగా యాడ్ చేయండి. సో మీరు అంటే మనకు నురుగా రాకుండా అయితే మనం యాడ్ చేసుకోవాలి. మీరు స్లోగా యాడ్ చేస్తే మిక్స్ చేస్తా యాడ్ చేయండి. సో నేను ఏంటంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని చేస్తున్న వల్ల నేను సరిగ్గా అయితే మిక్స్ చేయలేదు. మీరు మిక్స్ చేసేటప్పుడు కొంచెం అంటే నీట్గా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. సో నురగా రాకుండా, ఎందుకంటే కొంచెం నురగా వస్తే మనకి ఫార్ములా అనేది కొంచెం కరెక్ట్గా అయితే రాదండి. సో ఇదేంటంటే చాలా బాగా పోతుందండి, జిడ్డు మురికి అయితే చాలా బాగా పోతుంది. మనం నార్మల్గా యూజ్ చేసే లిక్విడ్ కన్నా ఇదైతే చాలా బాగా పోతుంది. మేము ఇదే యూజ్ చేస్తామండి, మోస్ట్లీ ఒక 3-4 months నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము. అండ్ సో చూడండి చాలా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ లిట్మస్ పేపర్తో మనం చెక్ చేసుకోవాలండి. సో మనకి అది ఎంత ఉంది, మనకి ఈ లిట్మస్ పేపర్ పిహెచ్ వాల్యూ ఎంత అనేది చెక్ చేసుకోవాలి. సో మనం మీకు పిహెచ్ వాల్యూ కానీ చెక్ చేసుకుంటే ఫస్ట్ ఇది రెడ్లో ఉంటుందండి. సో ఎందుకంటే మనకి మనం యాసిడ్ సిలరీ యూజ్ చేసినాం కాబట్టి, లప్సా యాడ్ చేసినాం కాబట్టి ఇది రెడ్లో ఉంటుందండి. సో మనం ఏంటంటే మనకి గ్రీన్ కలర్ వచ్చినప్పుడే మనం యూజ్ చేయడానికి బాగుంటుందండి. సో అందుకని ఈ క్యాస్టిక్ సోడా ఉంది కదా, ఈ క్యాస్టిక్ సోడాని వాటర్లో మిక్స్ చేసి ఫస్ట్ వాటర్ తీసుకోండి. ఈ వాటర్లో క్యాస్టిక్ సోడా మిక్స్ చేయండి. ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే క్యాస్టిక్ సోడా మనకి కొంచెం అంటే హ్యాండ్స్ మీద పడకూడదు. సో ఇది కొంచెం డేంజర్ లాగా అనమాట. సో అందుకని కొంచెం దూరంగా పెట్టుకొని, కళ్ళకి దూరంగా పెట్టుకొని ఇది అయితే మిక్స్ చేయండి. సో ఇది మిక్స్ చేసి మనం మనం ఫస్ట్ ప్రీవియస్ చేసుకున్నాం కదా ఎస్ఎల్ఎస్ లప్సాకి, దానికైతే యాడ్ చేయండి. చాలా స్లోగా యాడ్ చేయండి. సో ఎందుకంటే మీరు మళ్ళీ ఎక్కువగా యాడ్ చేస్తే మనకి పిహెచ్ వాల్యూ పెరిగిపోతుంది, బ్లూ కలర్కి వచ్చేస్తుంది. సో బ్లూ కలర్ కాకుండా మనకి గ్రీన్ కలర్ ఉన్నప్పుడే మనం యూజ్ చేయడానికి అనేది యూజ్ అవుతుందండి. సో కొంచెం అయితే యాడ్ చేయండి.
సో నేను కొంచెం యాడ్ చేశాను, కొంచెం యాడ్ చేసి మళ్ళీ ట్రై చేస్తున్నానండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దామండి pH వాల్యూ. సో మనకేంటంటే pH వాల్యూ అనేది బ్లూ కలర్లో ఉండకూడదండి, గ్రీన్ కలర్లో రావాలి. సో గ్రీన్ కలర్లో ఉంటేనే మనం యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మీరు చూసుకోండి, ఇది మనం ఎక్కువ కాస్టిక్ సోడా అయితే లిక్విడ్ అయితే యాడ్ చేసేస్తామండి, బ్లూ వచ్చేసింది. సో మళ్ళీ దాన్ని ఏంటంటే కొంచెం యాసిడ్ సెలరీ యూజ్ చేసి, లేకుంటే సిట్రిక్ యాసిడ్ అయినా యూజ్ చేసి మనం ఏంటంటే గ్రీన్ కలర్లోకి తీసుకురావాలి. సో మనం ఏంటంటే ఫస్ట్ చూడండి రెడ్ ఉండింది, తర్వాత బ్లూకి వచ్చేసింది. సో నేను మళ్ళీ యాడ్ చేశానండి. సో మళ్ళీ నేను ఏంటంటే యాసిడ్ లెఫ్ట్ అయితే యాడ్ చేశాను. సో లెఫ్ట్ యాడ్ చేసి మళ్ళీ చూస్తున్నానండి. సో వేరే బాటిల్లోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో మీరు ఇది ఉంటుంది కదా ఈ లిట్మస్ పేపర్తో చూడండి. సో మనకి 8 or 7 రావాలండి, ఎందుకంటే మనకి ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ వస్తేనే మనకి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో దీనికి వచ్చి మనం CDEA 30 ml, తర్వాత గ్లిజరిన్ వచ్చి ఒక 20 ml యాడ్ చేస్తున్నామండి. సో ఇది వచ్చి నేను CDEA యాడ్ చేస్తున్నానండి. CDEA లేకుంటే AOS అని యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే కొంచెం మనకి నురగ ఎక్కువ రావడానికి మనం ఇది యూజ్ చేస్తాము. సో తర్వాత వచ్చి మనకి గ్లిజరిన్ అండి. గ్లిజరిన్ వచ్చి హ్యాండ్స్ సాఫ్ట్గా రావడానికి గ్లిజరిన్ అయితే యూజ్ చేస్తాము. ఇది ఒక 20 ml అయితే యాడ్ చేస్తామండి. 1 లీటర్ వాష్ లిక్విడ్కి వచ్చి మనం 20 ml అయితే గ్లిజరిన్ అయితే యూజ్ చేస్తామండి. సో ఇవి రెండు మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి లిక్విడ్ని. సో మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా అనేది మనకి ఫార్ములా అయితే వర్కౌట్ అవుతుందండి. సో తర్వాత వచ్చి నేను ఒక 200 ml అయితే వాటర్ అయితే మిక్స్ చేస్తున్నానండి, ఎందుకంటే నేను 1 లీటర్ లిక్విడ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి 200 ml అయితే మిక్స్ అవుతుందండి. సో మొత్తం ఇది వచ్చి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 లీటర్ అండి, 1 లీటర్ వాష్ లిక్విడ్ ఉంటుందండి, డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది. సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ నురగ కొంచెం బాగా నురగ మొత్తం పోయిన తర్వాత మనం ఒక బాటిల్ యూజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. సో దీనికి కొంచెం సాల్ట్ అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాలండి. సాల్ట్ ఏంటంటే కొంచెం థిక్నెస్గా రావడానికి చాలా బాగుంటుంది. సో ఇది కామన్ సాల్ట్ అండి. కామన్ సాల్ట్ కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయండి. సో ఫుడ్ కలర్ వచ్చి నేను ఎల్లో యాడ్ చేస్తున్నానండి. సో ఎల్లో అంటే నార్మల్గా మనకి డిష్ వాష్ కన్నీ మనకి ఎల్లో యూజ్ చేస్తాం కాబట్టి నేను ఫుడ్ కలర్ కూడా ఎల్లో అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసి తర్వాత మనకు వచ్చి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎల్లో కలర్ అయితే యాడ్ చేయండి. సో నేనైతే ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో వన్స్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనకి తయారైపోద్దండి. సో వాష్ లిక్విడ్ చాలా బాగుపోద్దండి. జిడ్డు మురికి అసలు నార్మల్ వాటికన్నా చాలా ఎక్కువ పోద్ది మురికి వాడు కూడా. సో చాలా బాగుంటుంది. సో మీరు ఏంటంటే ఈ బిజినెస్ కూడా చేయొచ్చండి. యాక్చువల్గా మనం ఏంటంటే డిష్ వాష్ లిక్విడ్ బిజినెస్ కూడా చేయొచ్చు. సో ఇది వచ్చి నార్మల్గా వచ్చి మనకి బయట అయితే డిష్ వాష్ లిక్విడ్ వచ్చి మనకి ఒక 250 ml వచ్చి 58 రూపీస్ 55 రూపీస్ ఉంటుంది. ఇది మనకి చాలా తక్కువలో కూడా మనకి క్రియేట్ చేసుకోవచ్చండి. సో ఒకసారి నేను యూజ్ చేసి చూస్తానండి ఎలా పోతుంది లిక్విడ్ అనేది. నేను ప్రీవియస్గా కూడా యూజ్ చేస్తున్నాము, చాలా బాగుపోతుంది. మురికి జిడ్డు ఏది ఉన్నా కానండి చాలా లిక్విడ్ చాలా బాగుపోతుంది. సో మీరు ఒకసారి లిక్విడ్ యూజ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఒక బౌల్లో తీసుకొని వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో చాలా అంటే యాక్చువల్గా ఏంటంటే మేము ఒక 3-4 months నుంచి ఇదే యూజ్ చేస్తున్నామండి. సో లిక్విడ్ సో చాలా బాగుపోతుందండి, జిడ్డు మురికి చాలా బాగుపోతుంది. సో అందుకని నేను ఓన్గా క్రియేట్ చేసి సో ఇదైతే యూజ్ చేస్తుంటామండి మా ఇంట్లో. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ మోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి అది ఎలా వర్కౌట్ ఉందని మీరు కూడా చూడవచ్చు. సో జిడ్డు అయితే చాలా బాగుపోతుంది, మురికి ఏదైనా కానీ చాలా క్లీన్గా పోతుందండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.